పోయిన నెల అంటే ఫిబ్రవరి 13వ తారీఖు నాడు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత డైరెక్టర్ కృష్ణమోహన్ గారికి ఆయన మాతృశాఖకి తిరిగి బదిలీ చేస్తూ వచ్చిన ఉత్తర్వుల మీద ఈ క్షణం వరకు కూడా ఎటువంటి చర్యలు లేవు. ఇది ఒక్కటి చాలు కదా అడ్మినిస్ట్రేషన్ ఎంత లోపభూయిష్టంగా నడుస్తుందనడానికి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కొడుకు ఈ శాఖకి మంత్రి, ఆయనకున్నటువంటి ఓఎస్డి గారు, ఆ శాఖకి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఇంతమంది మహామహులని కంటికి ఇంపార్టెంట్ విషయం ఎందుకు కనిపించట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. పోయిన నెల 13వ తారీఖు నాడు కృష్ణమోహన్ గారికి మాతృశాఖ నుండి బీసీ సంక్షేమ శాఖ నుంచి వెనక్కి రమ్మని చెప్పి ఉత్తర్వులు వెలువడినప్పటికీ కూడా ఆయన ఇప్పటికి సుమారుగా దాదాపుగా 20 రోజుల పైన అయింది. అయినా కూడా ఇప్పటికీ కూడా ఆయన్ని రిలీవ్ చేస్తూ ఆర్డర్స్ గానీ లేదా ఇదే శాఖలో కొనసాగిస్తూ ఆర్డర్స్ కానీ లేవు. ఇంత లోపభూయిష్టమైనటువంటి వాతావరణంలో ప్రతిపక్షాల వాళ్ళు దుమ్ముపోయిగా ఇంకేం చేస్తారు? నిన్న కూడా ఒక మేధావి మేము ఫేక్ సర్టిఫికెట్ల మీద వీడియో చేస్తే ఒక పెద్ద మేధావి, అంటే నాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆయన కూడా ఫేక్ సర్టిఫికెట్ తో కొనసాగుతున్నాడు. ఆయన కూడా డైరెక్టర్ ఆఫీస్ లోనే ఉన్నాడు. బ్యాక్టీరియా అంతా ఒక చోట చేరుతుంది కదా, సమాజానికి పట్టిన వైరస్ అంతా ఒక చోట చేరుతుంది. పాల ఫ్యాక్టరీ నుంచి పాలు తయారైనట్టుగా వైరస్ ఫ్యాక్టరీ నుంచి వైరస్లే తయారవుతాయి. అయ్యా గురువు గారు, మీరు నిన్న మాకు ఒక పోస్ట్ పెట్టి మళ్ళీ వెంటనే డిలీట్ చేశారు మా ఆఫీస్ నంబర్కి. మేము నిన్న చేసినటువంటి వీడియోలో ఎటువంటి విధంగా కూడా మహిళల్ని కించపరచలేదు. కావాలంటే మీరు ఎక్కడికైనా డిబేట్కి రెడీ. మీరు వచ్చి మా ఆఫీస్కి వచ్చినా సరే, నేను మీ ఆఫీస్కి రమ్మన్నా సరే, ప్లేస్ మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే. ఎక్కడ మహిళల్ని మేము కించపరిచాం? దాంట్లో మహిళల్ని కించపరచలేదు. ఇంకో మేధావి ఒక మెసేజ్ పెట్టారు మాకు. ఒకే కాలంలో డిగ్రీ అండ్ టైప్ లాంటి టెక్నికల్ కోర్సులు చేయిస్తా, అంటే డిగ్రీ చేస్తూ టైప్, షార్ట్ హ్యాండ్ టైప్, లోయర్ హైయర్ ఇలాంటి టెక్నికల్ కోర్సులు చేయొచ్చు. మరి వారు ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే మామూలుగా సామాన్య జనంలో రోజు కూలీనాలు చేసుకునేటువంటి సామాన్య జనమో నాకైతే తెలియట్లేదు. టైప్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నడిపిస్తున్న టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేటే చెబుతుంది. 2 అర్హత కలిగినటువంటి పరీక్షలు ఏకకాలంలో చేయకూడదు. ఇది నిర్వివాదాంశం. సో ఇలాంటి విషయాలన్నింటినీ కూడా, అంటే చాలా చిన్న విషయాల్ని, చాలా సాధారణ విషయాలు, అందరికీ తెలిసిన విషయాల్ని ఉటంకిస్తూ అసలు విషయాన్ని పక్కదో పట్టిస్తున్నారు ఈ ప్రబుద్ధులు, ఈ మహానుభావులు. ఆ సదరు మెసేజ్ పెట్టి డిలీట్ చేసినటువంటి ఆయన అయ్యగారికి ఆయన కావాల్సింది ఏంటంటే ఆయన స్నేహితుడు ఉదయ్ కుమార్ గారి మీదకి ఏమన్నా వస్తుందేమో, దాని తర్వాత ఆయన బండారం బయటపడుతుందేమో, ఆ తర్వాత ఆ వసంత కుమార్ గారికి ఇంకా ఉన్న బండారాలు బయటపడతాయేమో. 5,000 కదా ఆవిడ చేసింది, 10,000 కదా ఆవిడ చేసింది, ఇవన్నీ చౌకబారు వెకిలి మాటలు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ కృష్ణమోహన్ గారికి ఆయన మాతృశాఖకి బదిలీ చేస్తూ వెలువడినటువంటి ఉత్తర్వులు పోయిన 13వ తారీఖు అంటే వాటికి దాదాపు 20 రోజులు. ఈ ఉత్తర్వుల మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఇట్ సెల్ఫ్ ఇస్ అ బ్లేటెంట్ వైలేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇట్ సెల్ఫ్ ఇస్ అ బ్లేటెంట్ వైలేషన్ ఆఫ్ రూల్స్. మీ ఇష్టం మీరు చేసుకోవడానికి ఇది మీ సొంత కార్యాలయం కాదు, మీ ఇష్టం మీరు చేసుకోవడానికి ఇది మీ సొంత వ్యాపారం కాదు.